పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేసినట్టయితే అది కష్టకాలాల్లో, ఆపద సమయాల్లో మనకెంతో ధైర్యాన్ని కలుగజేస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. అక్కడ ఈ విధంగా రాయబడింది: క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులైయుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇందులో ప్రధానమైనటువంటి వాక్యం ఏంటంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఈ చిన్న మాటలో మనం చూసినట్టయితే మన హృదయాన్ని ఏదో ఒకటి ఏలుతూ ఉంటుంది. ప్రతి మనిషి యొక్క హృదయాన్ని కూడా ఏదో ఒక విషయం, ఏదో ఒక శక్తి, ఏదో ఒక ప్రేరేపణ మనిషి హృదయాన్ని ఏలుతూ ఉంటుంది. అంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది, రూల్ చేస్తూ ఉంటుంది. ఆఖరికి రాజ్యంలో ఉన్నటువంటి రాజునైనా, ఏలుచున్న ఎవరినైనా కూడా వారి హృదయాలను ఏదో ఒక విషయం ఏలుతూ ఉంటుంది. దాన్ని బట్టి వారు ప్రవర్తిస్తూ ఉంటారు, దాన్ని బట్టి వారు నడుచుకుంటూ ఉంటారు. అయితే మనం నెమ్మదిగా, సుఖముగా, ధైర్యంగా, నిశ్చింతగా బ్రతకాలంటే పౌలు కొలస్సీయులకు చెప్తున్నాడు, క్రీస్తు యొక్క సమాధానము మీ హృదయాలను ఏలుతూ ఉండాలి. అంటే మన హృదయంలో 100 విషయాలుంటే కూడా ఆ 100 విషయాలను కూడా క్రీస్తు యొక్క సమాధానము ఏలుతూ ఉండాలి, అంటే రూల్ చేస్తూ ఉండాలి. అక్కడ ఒక మాట చెప్పాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అంటే నువ్వు దాని విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి, దానికి నువ్వు అవకాశం ఇవ్వాలి. అది నీ యొక్క బాధ్యత. క్రీస్తు సమాధానం ఉంది. ఆయన సిలువపై చనిపోయి తిరిగి లేచి ఆయన పరిశుద్ధాత్మను పంపి ఆయన సమాధాన సువార్త ప్రపంచమంతా ప్రకటించబడింది. ఆ యొక్క సమాధానం అందరికీ అందుబాటులో ఉంది. అయితే ఆ యొక్క సమాధానము స్వీకరించటం మాత్రమే కాదు, నువ్వు యేసు ప్రభు ద్వారా రక్షణ పొంది ఉండవచ్చు, యేసు యొక్క సమాధానం నువ్వు పొంది ఉండవచ్చు. ఇక్కడ పౌలు కూడా కొలస్సీలకు రాస్తున్నాడు, వాళ్ళు కూడా యేసు ప్రభు యొక్క సమాధానాన్ని పొందిన వారే, క్రీస్తుని ఎరిగిన వారే. అయితే ఆయన చెప్తున్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే క్రీస్తు సమాధానము మీ హృదయాలను ఏలుతూ ఉండాలి. అంటే ఆయన సమాధానం మిగిలిన విషయాలన్నిటినీ కూడా అణిచిపెట్టాలి. మీ భయాలు, మీ కష్టాలు, మీ శోధనలు, ఇవన్నిటినీ కూడా క్రీస్తు సమాధానము రూల్ చేయాలి. అలా చేసినప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. వైరస్ వచ్చిన సమయంలో, కష్టాలు వచ్చిన సమయంలో మనం ధైర్యంగా ఎప్పుడు ఉండగలమంటే ఈ హృదయం అన్నటువంటి దానిలో క్రీస్తు యొక్క సమాధానము అధికారం చేయాలి. నేను ఈ వాక్యం గురించి ధ్యానిస్తున్నప్పుడు ఒక విషయం అనిపించింది. ఒక మనిషి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, లేకపోతే ఒక మనిషి వ్యభిచారంలో జీవిస్తున్నాడు, లేకపోతే ఒక మనిషి అబద్ధాలు చెబుతూ ఉన్నాడు. సో ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాకు ఉదయకాలం వచ్చిన తలంపు ఏంటంటే అది అతని హృదయాన్ని రూల్ చేస్తూ ఉంది. కాబట్టి అతను ఆ విధంగా ప్రవర్తిస్తాడంతే. వాని చేతిలో ఏం లేదు. పోర్నోగ్రఫీ చూసేవాడు ఏం చేయలేడు, ఎందుకంటే అది వాని హృదయంలో అది వాన్ని రూల్ చేస్తూ ఉంది. రూలింగ్ అంటే ఏంటంటే దాని కింద పని చేయటమే. ఒక చెడ్డ పని చేసేవాడు, లేకపోతే
ఒక సేవకుని గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాడు, లేకపోతే బైబిల్ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు, ఈ వాక్యాన్ని బట్టి అర్థం ఏంటంటే వానిలో క్రీస్తు యొక్క సమాధానము ఏలడం లేదు, ఇంకేదో కాబట్టి ఈ ప్రసంగం యొక్క మూల వాక్యం అనేది నీ హృదయాన్ని ఏమి ఏలుతున్నది? క్రీస్తు సమాధానం ఏలుతూ ఉందా? ధనాశ ఏలుతూ ఉందా? శరీరాశ ఏలుతూ ఉందా? జీవపు డంబం ఏలుతూ ఉందా? ఇంకేదైనా ఏలుతూ ఉందా? గమనించండి, ఏలేటువంటి వాడు మిగిలినవన్నీ కూడా తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. సపోజ్ ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చింది, రేపు ఒక ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంతవరకు ఆ రాజ్యంలో, ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటిదంతటినీ కూడా ఆ ఎన్నికైన ప్రభుత్వము తన కంట్రోల్లోకి తీసుకుంటుంది, తనకిష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తుంది. అది ఏలడం అంటే. మన హృదయ పరిస్థితి కూడా అంతే. నీ హృదయాన్ని ఏమి ఏలుతుందో అది నిన్ను కంట్రోల్ చేస్తుంది, అది నిన్ను రూల్ చేస్తుంది. అయితే మనము క్రీస్తు యొక్క సమాధానము మన హృదయంలో ఏలనీయుడి అంటే నాకు అనిపిస్తుంది, క్రీస్తు చెప్పిన మాటలన్నిటికీ మనం విధేయులైతే ఆయన సమాధానం మన హృదయాలను ఏలుతుంది. హల్లెలూయా. అదొక్కటే మార్గం. షార్ట్ కట్ మెథడ్స్ ఏం లేవు. ఎవరికో డబ్బులు పంపిస్తే, లేకపోతే ఏదో ఎవరినో పొగిడితే అదా కాదు. దేవుని కానుకలు ఇవ్వాలి, మంచిదే. కానీ నీ బాధ్యత ఏంటంటే నీ హృదయాన్ని క్రీస్తు యొక్క సమాధానం ఏలుతూ ఉండాలి. ఆయన సమాధానము నీ హృదయ యొక్క స్థితిని కంట్రోల్ చేస్తూ ఉండాలి. మామూలుగా హార్ట్ పేషెంట్స్కి మిషన్స్ పెడతారు. అప్పుడు ఏంటంటే హార్ట్ తనకు తానుగా చేసేది ఏమీ ఉండదు, మిషన్ కంట్రోల్ చేస్తుంది. అంటే ఆ యొక్క హార్ట్ మిషన్ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. ఆ యొక్క హార్ట్ బీట్ అంతా కూడా మిషన్ కంట్రోల్ చేస్తుంది. మన హృదయాలన్నీ కూడా క్రీస్తు చేతిలోకి వెళ్ళి ఆయనతో కంట్రోల్ చేయబడితే ఎంత మేలు. అందుకే పౌలు కొలస్సీయులకు రాస్తూ అన్నాడు, క్రీస్తు యొక్క సమాధానము మీ హృదయాలను ఏలుతూ ఉన్నట్టయితే మీరు దేనికి భయపడాల్సిన పని లేదు, ఏ ఆపదకు, ఏ కీడుకు మీరు జంకాల్సిన పని లేదు. ఆయన సమాధానం మీ హృదయాలను ఏలుతూ ఉండాలి. అప్పుడు అన్ని విషయాలు నువ్వు జయిస్తావు. ఎన్ని శోధనలున్నా, నీ కుటుంబంలో ఎన్ని కష్టాలున్నా, ఎందుకంటే ఏలుతున్నది క్రీస్తు యొక్క సమాధానం. ఆయనకు సమస్తమును లోబరుచుకునేటువంటి శక్తి ఉంది. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఆజ్ఞాపించినప్పుడు భూమి ఆకాశములు కలిగాయి. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగింది. ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అని 33వ కీర్తనలో రాయబడింది. ఆయన శక్తి గురించి. ఆ యొక్క 33వ కీర్తన మరి మీరు ఇంటికి వెళ్ళి తర్వాత చదవండి. అంటే ఆయనకు అధికారం. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరువవలెను. అంటే ఆయన సమస్తమును కంట్రోల్ చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మన హృదయాల్ని ఏలినప్పుడు ఇంకా ఏమింది? ఎన్ని ఇబ్బందులున్నా ఆ యొక్క సమాధానం మనకి ఏం చేస్తుందంటే గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ యొక్క క్రీస్తు యొక్క సమాధానం మన హృదయాల్ని ఏలనివ్వాలి. ఎప్పుడు మన జీవితం ఆయన యొక్క మాటలకు సరిపోల్చుతూ జీవించినట్టయితే ఆయన సమాధానం మనతో ఉంటుంది, మన హృదయాలని ఏలుతుంది. కాబట్టి నాకు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు తప్పక నేను వాటిని ధ్యానిస్తాను. ఇంగ్లీష్, తెలుగు 2 భాషల్లో కూడా అది కంటపడదు. ఎందుకంటే నా జీవితము యేసు రక్షించాడు, పాపం నుండి విడిపించాడు. విడిపించి ఆయన ఏం చెప్పాడు? ఆయన చెప్పినట్టు బ్రతకమన్నాడు.
నా గొర్రెలు నా స్వరము వినును. అసలు ఆయన స్వరం ఏంటో నీకు తెలియకపోతే, ఆయన పలికిన వాక్కులేవో నీకు తెలియకపోతే నువ్వు ఎలాగ నడవగలవు? ఆయన సమాధానం నీ హృదయంలో ఎలాగూ పరిపాలన చేస్తుంది. కాబట్టి ఆయన వాక్యాలు చదవాలా, కంఠపాఠం చేయాలా. కాబట్టి క్రీస్తు మాటలు, అందుకని 16వ వచనంలో అన్నాడు, క్రీస్తు యేసు యొక్క వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. బట్ అలాగా మన యొక్క జీవితం బైబిల్ చదవాలా. అయితే ఇంకొకటి ఏంటంటే, ఎందుకు బైబిల్ చదవరు, ఎందుకు మందిరానికి వెళ్ళరు, ఎందుకు ప్రార్థన చేయరు అంటే ఇక్కడే మనకు సమాధానం దొరికిపోతుంది. ఏంటి, వాళ్ళ హృదయాలని ఏదో రూల్ చేస్తూ ఉంది, వారి హృదయాలను ఏదో పరిపాలన చేస్తుంది. వాళ్ళ పైన జాలి పడాలి మనం. నేను ఇంతకుముందు తిట్టుకునేవాడిని, ఏంటి బుద్ధిహీనులు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, సహవాసానికి వెళ్ళరు, వీళ్ళకి బుద్ధి లేదనుకునేవాడిని. అయితే వాక్యం తెలుసుకున్న తర్వాత వాళ్ళపైన జాలి పడుతుంది. ఎందుకంటే వాళ్ళ హృదయాలను ఏదో ఏలుతోంది. ఈ లోకంలో ఏదో ఒక విషయం వాళ్ళని ఏలుతోంది. కాబట్టి వాళ్ళు ఏదైతే వారి జీవితాలను ఏలుతుందో దాని ప్రకారమే వారు నడుచుకోగలరు కదా. వాళ్ళ చేతిలో ఏముంది? వాళ్ళు అవకాశం ఇచ్చారు. నువ్వు క్రీస్తు సమాధానానికి అవకాశం ఇచ్చి క్రీస్తు సమాధానం నీ హృదయంలో ఏలేట్టుగా నువ్వు చేసుకోవచ్చు. నువ్వు అలా చేసుకోకపోతే ఇంకేదో చేసుకున్నావు. దినమంతా వాట్సాప్ ఏలేటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వాట్సాప్ విశ్వాసుల జీవితాలని ఏలుతూ ఉంది, వాళ్ళని పరిపాలన చేస్తుంది. అందుకే వాళ్ళు బైబిల్ చదవలేరు, కొంతసేపు నెమ్మదిగా ప్రార్థన చేసుకోలేరు, ఉదయం లేస్తూనే దాన్ని చూడకుండా ఉండలేరు, పడుకోక ముందు చూడకుండా పడుకోలేరు. అంటే అది ఏలుతూ ఉంది. కాబట్టి మనం ఏది కూడా మనల్ని ఏలకుండా, వాట్సాప్ అవసరం లేదని నేను చెప్పట్లేదు, అవసరమే. కానీ అది నిన్ను పరిపాలిస్తుందా, నీవు దాన్ని పరిపాలిస్తున్నావా? అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకు దేవుని యొక్క సహవాసం కావాలి. పాత నిబంధన గ్రంథంలో ఓ మంచి సంఘటన మనం చూసినట్టయితే, న్యాయాధిపతుల గ్రంథంలో కాలేబు గురించి ఒక మంచి మాట రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం, మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నీయగా అతడు 3 అనాకీయులను అక్కడ నుండి పారద్రోలి దానిని స్వాధీనపరచుకొనెను. హెబ్రోన్ అన్నటువంటి మాటకు సహవాసం అని అర్థం. ఇక్కడ మనం మన సబ్జెక్ట్కి అనుబంధంగా ఈ విషయం ఆలోచన చేసినట్టయితే, మనము దేవుని యొక్క సహవాసము కోరుకునేవారిగా ఉంటే, దేవుని యొక్క సమాధానం మన హృదయంలో ఏలేట్టుగా మనం అవకాశం ఇచ్చేవారైతే, మనం ఏం చేయాలంటే ఈ 3 అనాకీయులను పారద్రోలాలి. కాలేబు ఆ యొక్క హెబ్రోన్ను స్వాధీనం చేసుకోవడానికి 3 అనాకీయులను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి దేవుని సహవాసం ఇక్కడ ఉందనుకుందాం, హెబ్రోన్ ఇది అనుకుందాం. ఈ హెబ్రోన్ని స్వాధీనం చేసుకోవాలంటే దేవుని సన్నిధిని, దేవుని యొక్క సమాధానం మన జీవితాల్ని ఏలేట్టుగా మనం ఎప్పుడు చేసుకోగలమంటే ఆ యొక్క హెబ్రోన్ని ఆక్రమించుకొని ఉన్నటువంటి 3 అనాకీలను పారద్రోలాలి. అప్పుడే హెబ్రోను స్వాధీనం అవుతుంది, అప్పుడే హెబ్రోన్లో మనం జీవించగలం, అప్పుడే మనం దేవుని యొక్క దీవెనలు పొందగలం, ధైర్యంగా బ్రతకగలం. అయితే కాలేబు ఆ అనాకీలను పారద్రోలి దాన్ని స్వాధీనపరచుకున్నాడు. ఆయనే ఎందుకు పారద్రోలారు వారిని? 6 లక్షల మందికి పైగా ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీల సైన్యంలో కాలేబు ఆ అనాకీలను పారద్రోలి హెబ్రోన్ని స్వాధీనం చేసుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన గురించి ఒక మాట రాయబడింది. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి ఆ యొక్క కాలేబు అనాకీలను పారద్రోలేటువంటి సామర్థ్యం కాలేబుకు ఎందుకు కలిగిందంటే,
ఆయన నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించేవాడు. అంటే దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క విశ్వాసం ఆయన హృదయంలో నిండుకొని ఉంది. అందుకే ఆయనకు ఆ యొక్క సామర్థ్యం కలిగింది. ఆ అనాలీకులు ముగ్గురిని కూడా అక్కడి నుండి పారద్రోలాడు. ప్రతి విశ్వాసి కూడా 3 విషయాలని పారద్రోలాలి. దేవుని యొక్క సమాధానం వారి హృదయాలను ఏలాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16 వచనాల్లో రాయబడినటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ 3 కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి 3టికి ఒక విశ్వాసి ఎక్కడైనా అవకాశం ఇస్తే ఆ వ్యక్తి హృదయంలో క్రీస్తు యొక్క సమాధానము ఏలడం కుదరదు. నువ్వు ఆ 3టిని విడిచిపెట్టాలి, పారద్రోలాలి, జయించాలి. అందుకు క్రీస్తు యొక్క కృప మనకు అవసరం. అయితే దేవుడు కృప ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. కాబట్టి దేవుడు ఎంతైనా కృప ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది పాపంలో జీవించడానికి, తప్పులు చేయడానికి దేవుని కృప ఉంటుంది అనుకుంటున్నారు. కాదు. ఆయన కృప ఆయన పరిపూర్ణతలో నుండి అనుగ్రహించబడుతుంది. మనం ఆయన పరిశుద్ధతలో ఎదగడానికి, ఆయన సమాధానంలో ఎదగడానికి, ఆయన్ను మహిమపరచడానికి ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప మనకందరికీ అనుగ్రహింపబడుతుంది. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి, ప్రభా ఇదిగో మీ సమాధానం నా హృదయంలో ఉండాలి, పరిపాలన చేయాలి. అంటే నేను ఏ శరీరాశకు, ఏ నత్రాశకు, ఏ జీవపు డంబానికి నేను లోను కాకుండా వాటిని జయించటానికి, వాటిని పారద్రోలి అన్నటువంటి మాట. ఆ అనాకీయులు పారిపోయారు. ఎప్పుడు పారిపోతారు? ఒక మనిషికి భయం సంభవిస్తే, ప్రాణాపాయం అనుకుంటే ఎంత స్పీడ్గా అయినా పరిగెత్తారు. కాబట్టి ఇక్కడ అనాకీయులు పారిపోయారు, పారద్రోలబడ్డారు. కారణం ఏమిటంటే అక్కడ వారికి నివసించటానికి వీలు లేకపోయింది. కాబట్టి నువ్వు క్రీస్తులో ఎంతగా ఎదగాలి, ఎంతగా ప్రార్థించాలి, ఎంతగా వాక్యము చదవాలి, ధ్యానించాలంటే ఇక నీ హృదయంలో, నీ జీవితంలో ఆ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అన్న వంటివి నివసించటానికి వీలు లేకుండా పారిపోయే విధంగా నీవు క్రీస్తులో ఎదగాలి, ఆయన వాక్యం చదవాలి. ఇంకా చాలా ఆశ్చర్యం ఏంటంటే మనం శరీరానికి అవసరమైనటువంటివి, తృప్తికరమైనటువంటివి ఇంకా చేస్తాం. మంచి భోజనం దొరికితే, కడుపు నిండిపోయినా ఇంకా కొంచెం తిందాం అనుకుంటాం. ఏదైనా మనకి ఇష్టమైనటువంటిది ఇంకా కొంతసేపు మనకిష్టమైనటువంటిది ఏదైనా. అయితే ఆత్మ సంబంధంగా మనం అలాంటి ఆశ కలిగి ఉండాలి. కాబట్టి మనం క్రీస్తు వాక్యం ధ్యానించాలి. మనం క్రీస్తు యొక్క వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి, అన్నెసెసరీ థింగ్స్తో కాదు. అలా అయితే క్రీస్తు యొక్క సమాధానం మనలో పరిపాలన చేయదు. కాబట్టి ఏది నీ హృదయాన్ని ఏలుతోంది అది నువ్వు ప్రశ్నించుకోవాలి. క్రీస్తు సమాధానం నీ హృదయాన్ని ఏలుతుందా? ధైర్యంగా బతకవచ్చు. కరోనా వైరస్లు వచ్చినా ధైర్యంగా బతకవచ్చు. ఎందుకంటే బ్రతికితే ఆయన కొరకు బ్రతుకుతాం, చనిపోతే ఆయన కొరకు చనిపోతాం. కాబట్టి క్రీస్తు యొక్క సమాధానం మన హృదయాల్ని ఏలుతూ ఉండాలి. వేరే ఏది కూడా ఏలకూడదు. దానికి నేను అనుకుంటున్నాను, కేవలం వాక్యంతో నువ్వు నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, వాక్యంతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడినామని చెప్పుకుంటూ వాక్యానికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తే అది నిజమైనటువంటి ఆత్మ నడిపింపు కాదు. కాబట్టి మనం దేని చేత కూడా లోబరచబడకూడదు. అందుకే పౌలు అన్నాడు కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో, ఆయన మొదటి కొరింథీ పత్రికలో రాస్తూ
6వ అధ్యాయంలో అన్నాడు, 10వ అధ్యాయంలో అన్నాడు, నేను దేని చేతను లోబరచబడనొల్లను. అంటే క్రీస్తు యొక్క సమాధానం మాత్రమే నన్ను లోబర్చుకోవాలి, ఆయన వాక్యానికి మాత్రమే నేను లోబడాలి, ఇంకా దేనికి కాదు. ఏ అలవాటుకు కానీ, ఏ వ్యవస్థకు కానీ, బైబిల్కు వ్యతిరేకమైనటువంటి ఏ బోధకు కానీ, ఏ విషయానికి కానీ నేను లోబడకూడదు. కాబట్టి మీరు ఒకవేళ సేవకులు ఇంకొక సేవకుల్ని తిట్టుకునే వీడియోలు చూస్తూ ఉంటే మీరు సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. క్రీస్తు మీ హృదయాల్లో, ఆయన సమాధానం మీ హృదయాలలో ఉండకపోవచ్చు. నేను అనుకుంటాను ఎప్పుడు కూడా, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకుందాం. ఆ ఇద్దరిలో రైట్ ఎవరిది, రాంగ్ ఎవరిది అనేది పక్కన పెడితే, ఆ 2 కొడుకులు ఒకరినొకరిని దూషించుకుంటే ఏ తండ్రి కూడా సంతోషపడ్డు. వీళ్ళు దూషించుకోవాల్సిందే తప్ప తండ్రికి అయితే సంతోషం ఉండదు. కాబట్టి ఒక సేవకుడిని ఒక సేవకుడు దూషిస్తే తండ్రికి సంతోషం ఉండదు. మీరు పోయి సర్వలోకానికి సువార్త చెప్పండి అని దేవుడు చెప్తే వీళ్ళు కొట్టుకుంటుంటే అది చాలా నేరం. క్రీస్తు బోధకు వ్యతిరేకమైనటువంటి సంభాషణ కానీ, సందేశము కానీ, సహవాసము కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటిది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు సమాధానం నా హృదయాన్ని ఏలుతూ ఉందా, లేకపోతే వేరే ఏదైనా నా హృదయాన్ని కంట్రోల్ చేస్తూ ఉందా? మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు తెలియజేస్తాడు. ఇదేం పెద్ద విషయం కాదు, సింపుల్. పేతురు దాన్ని చాలా క్లియర్గా చెప్పాడు. పేతురు రాసిన 2వ పత్రిక 19వ వచనంలో ఆయన స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. కాబట్టి నువ్వు క్రీస్తు యొక్క సమాధానం నీ హృదయంలో ఉంటే ఆయనకు దాసుడుగా ఉంటావు. నువ్వు ఇంకా దేనితైనా జయింపబడి ఉంటే దాని కింద బ్రతుకుతావు. అంతే, చాలా సింపుల్గా చెప్పాడు. గమనించండి, క్రీస్తు సమాధానం మనల్ని ఏలుతూ ఉండాలి, అంటే రూల్ చేస్తూ ఉండాలి. అయితే విచిత్రం ఏంటంటే, పాపానికి కూడా మనిషి హృదయాన్ని రూల్ చేసేటువంటి కెపాసిటీ ఉంది. అందుకే దావీదు మంచి ప్రార్థన చేశాడు. 119వ కీర్తన 133వ వచనములో, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. దాని అర్థం ఏంటి? పాపము మనిషిని ఏలేటువంటి శక్తి ఉంది దానికి. అయితే పాపము కాదు నిన్ను ఏలాల్సింది, క్రీస్తు యొక్క సమాధానము మీ హృదయములను ఏలుచుండనీయుడి. కాబట్టి మనం ఆయన వాక్యం చదవాలి. ఆయన వాక్యం హెచ్చరించినప్పుడు, ప్రభా నా జీవితం అలా లేదు, కొండ మీద ప్రసంగంలో నువ్వు చెప్పిన దానికి ఎన్నో 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 వ్యతిరేకమైన జీవితాలు నా జీవితంలో ఉన్నాయని మనం ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. భక్తులు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. పాత నిబంధనలు దావీదు అయితేనేమి, కొత్త నిబంధనలో పౌలు అయితేనేమి, మళ్ళీ భక్తులందరి జీవితాలు చూస్తే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉన్న విషయం ఏంటంటే, దేవుడే వారిని పరిపాలించేట్టుగా, దేవుని సమాధానమే వారి హృదయాల్లో ఉండేట్టుగా వాళ్ళు జాగ్రత్త పడారు. అందుకే వాళ్ళు ప్రివెన్షన్, ఏ పాపము కూడా నన్ను ఏలకూడదు ప్రభా, నీవు నన్ను ఏలాలి, నీ వాక్యం నన్ను ఏలాలి. ఇంకా కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంటున్నాడు, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము. అవి ఏలుతాయి నన్ను, ఇంకా నేను నీ వాక్యం నెరవేర్చలేను, కాబట్టి వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగును. కాబట్టి మనం అధిక ద్రోహం చేసేస్తాం. ఏంటి? పాపానికి మనం అవకాశం ఇస్తే అక్కడ దేవుని దృష్టికి అధిక ద్రోహం చేస్తామని భక్తుడు అంటున్నాడు. కాబట్టి అది నా జీవితంలో వద్దు ప్రభువా, నువ్వు దాన్ని కంట్రోల్ చేయి, అప్పుడు నేను అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగును. కాబట్టి మన జీవితాల్లో మనం దేవుని యొక్క సమాధానం, క్రీస్తు యొక్క రక్తంలో మనం కడగబడి
మన పాపములను ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని రక్షణ అనుభవం కలిగి ఆయన వాక్యం మన హృదయంలో పెట్టుకొని ఆయన సమాధానం మనల్ని ఏలుతూ ఉండాలి. పొద్దున్నే లేస్తూనే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, మీ సమాధానం నన్ను ఏలాలి, నా కుటుంబాన్ని ఏలాలి, నా బిడ్డలను ఏలాలి. ఈ లోకంలో ఏ చెడు అలవాటు, ఏ పాపము నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఏలకూడదు అని మనం ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క శిలువ మరణ దృశ్యాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన కొరకు హింసించబడ్డాడు, నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, ఉమ్మి వేయించుకున్నాడు. కాబట్టి మనకు శోధనలు వచ్చినప్పుడు ఆయన వైపు చూడాలి. ఆయన సమాధానం మన హృదయాల్లో వెళుతూ ఉండాలి. కాబట్టి ప్రభు ఆయన సమాధానము నా హృదయములో ఏలుతూ ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించి వారిని ప్రతి విధమైనటువంటి ఇతర అధికారం నుండి ఆయన విడిపించుటకు శక్తిమంతుడు. అలాగన ప్రభు యొక్క సమాధానము మన హృదయములలో ఏలుటకు ప్రభు సహాయం చేయునుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మీ సమాధానము మా హృదయములలో ఏలుచుండనీయుడి అన్నారు. కాబట్టి మేము దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ సమాధానము మా హృదయాలను ఏలునట్లుగా మేము మీ సహాయం కొరకు వేడుకోవాలి. మీ వాక్యం చదవాలి, మీ మాటలు మా హృదయంలో దాచుకోవాలి. క్రీస్తు యేసు యొక్క వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడు అన్నారు. కాబట్టి మాలో మీ యొక్క వాక్యం సమృద్ధిగా ఉంటూ మీ వాక్య ప్రకారం మేము జీవిస్తూ మీ యొక్క సమాధానం మా హృదయాలను ఏలునట్లుగా సహాయం చేయమని మనవి చేస్తున్నాం. ఎందరైతే ఈ వాక్యం ఆన్లైన్లో చూస్తున్నారో ప్రభా, వారి జీవితాల్లో ఈ సత్యము గుర్తెరిగి వారి హృదయాలను ఏది ఏలకూడదని, మీరు మాత్రమే వారి హృదయాలను ఏలినట్లుగా వారికి అట్టి అనుభవం అనుగ్రహించమని మీ పరిశుద్ధాత్మ సహాయముతో మేము మీ వాక్యములో సెలవిచ్చిన ప్రకారము మీ సమాధానము మా హృదయములను ఏలుటకు మేమెల్లప్పుడూ కూడా మీ వాక్య ప్రకారం జీవించుటకు మీరే సహాయము చేయమని మీ పునరుత్థాన శక్తిని మేము వేడుకుంటూ మరియు ప్రతి కుటుంబంలో మీ సమాధానమునట్లు సహాయం చేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. I am Akshay Kumar from Agape Church, Bhimavaram, West Godavari district. I am studying BTech second year. First of all, I want to thank to Pastor Gangaraj Garu to give this opportunity to memorize 70 verses from the Bible, and it is very useful to my spiritual growth. Memorize and recall Jesus words. It is very useful to your spiritual life. Thank you. Praise the Lord. I am Sundari from Manna Church, Bhimavaram, West Godavari district. I completed my inter first year. First, I want to thank you for Pastor Gangaraj Garu, who were encouraging me to by heart 70 Bible verses. It is very useful for my spiritual life, and it is very useful to apply in my daily life. Finally, I want to tell, memorize and recall Jesus' words. It is very useful to grow up in your spiritual life. Thank you. Hello, I'm Beulah and I'm a dental graduate. By the grace of God and by the inspiration of my father, Pastor Gali Gangaraju, I have memorized 1000 verses from the Holy Bible. I pray that you memorize if God inspires you. Hello, na peru Beulah, nenu dental graduate. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములను కంఠపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠపాఠము చేయవాలని ఆశిస్తున్నాను.